నా ప్రయాణంలో ఒక జీవితం సిరీస్ భాగంగా ఎపిసోడ్ 2. పెద్ద పెద్ద స్టేషన్‌లో మాదిరిగా హడావిడి ఉండదు. అనౌన్స్‌మెంట్ ఉండదు. కానీ ఈ స్టేషన్ మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దం కాదు. ఎన్నో కథల మౌనం. ప్రతిరోజు ఇక్కడ ఒక రైలు ఆగుతుంది. వందల కలలు ఇక్కడే నిలిచిపోతాయి. ఈ స్టేషన్ గూగుల్ మ్యాప్‌లో చిన్న డాట్ కావచ్చు. కానీ ఇక్కడి వారి జీవితాల్లో ఇదే పెద్ద మలుపు. అదే మన పూడి రైల్వే స్టేషన్. తిరుపతికి దగ్గరలోనే 20 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్న మన పుడి రైల్వే స్టేషన్ 162 సంవత్సరాల చరిత్ర గల రైల్వే స్టేషన్. టికెట్ కౌంటర్ కూడా విలవిల్లాడుతుంది. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు జీవితాలు కూడా ఆగిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నిశ్శబ్దమైన ట్రాక్‌ని అడిగితే చెబుతుంది. నేను ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. నా దగ్గర ఒక ట్రైన్ కూడా నిలబడదా అని బాధపడుతూ చెప్తున్న ఆవేదన మనకు అర్థమవుతుంది. ఇక్కడ కుర్చీలున్నా కూర్చోడానికి మనుషులు లేరు. ఎందుకంటే ఈ స్టేషన్ ఒకప్పుడు స్టేషన్. ఒకప్పుడు రద్దీతో కిటకిటలాడిన ఈ స్టేషన్ ఇప్పుడు ఇలా ఖాళీ బెంచీలతో విలవిల్లాడుతుంది. ఈ స్టేషన్‌కి పురోగతి మళ్ళీ రావాలని మనమందరం ప్రార్థిద్దాం. నేను గూడా మనస్ఫూర్తిగా ఈ స్టేషన్‌కి మళ్ళీ పూర్వవైభవం రావాలని ఆశిస్తున్నాను. ట్రైన్ వెళ్తుందే కానీ నిలబడ్డం లేదు. ఆ నిలబడే సమయం తొందరలోనే వస్తుందని నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు తెలిసింది. అదేంటంటే పూడి నుంచి ఎయిర్‌పేడ్ వరకు గూడ్స్ గురించి కొత్త ట్రాక్ వేస్తున్నారని తెలిసింది. దానికోసమే ఈ జరిగే పనులు. మొత్తానికి మనం ఈ వీడియో ద్వారా మనకు ఒక పురోగతి అనేది తెలుస్తుంది. ఈ పూడి రైల్వే స్టేషన్‌కి మళ్ళీ పూర్వ వైభాగం వస్తుందనేసి నేనైతే సంతోషిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.